మామా, ఇవాళ నా కాల్ షీట్ మా ఆవిడకి ఇచ్చేసాను. ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని ఇద్దరం విడిగా వచ్చేసాము. ఏ పనున్నా సరే నువ్వే చూసుకో. ఓకే? ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్, థ్యాంక్ యూ. సార్ రిఫ్రెష్మెంట్స్. ఏంట్రా, ఏమైంది? సిబిఐ వాళ్ళు నన్ను పిలిచి విచారించారు. మీరేమైనా తప్పు చేస్తున్నారా? నీ మంచి చేస్తున్నాను. నాకు సమాధానం చెప్పండి. మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు. అయ్యో పిచ్చిదానా, నువ్వు వేరు నేను వేరా, చెప్తాను. హాయ్, ఐఎమ్ శివాజీ బడ్డి. కూల్. హాయ్ శివ్. ఏ రోజు ఇక్కడ నల్ల డబ్బు పూర్తిగా నశిస్తుందో ఆ రోజు నేనంతా అప్పగించి సరెండర్ అవుతాను. సీటు బెల్ట్ పెట్టుకో. కూల్. నాకేం కాదు, భయపడకుండా పడుకో.
కాదురా. పడుకో. అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం. ఎంతటి వారైనా విధిని మార్చలేదు. మీ భర్తను కాపాడబోయేది మీరు చెప్పే సమాధానం ఒకటి. ఇమీడియట్ ఫాస్ట్ ఇగ్నోర్ పొజిషన్ తీసుకోండి. సిబిఐ గవర్నమెంట్ కి అప్పగించాల్సిన 46,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి మీరు మోసం చేస్తున్నారు. మనీ లాండరింగ్ నేరం కింద ఫెరా యాక్ట్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నాన్సెన్స్. ఏం ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? మీ పర్సనల్ ల్యాప్టాప్ కంప్యూటర్. ఇది నాదేనని ఎవరు చెప్పారు? మీ భార్యే దీన్ని తీసుకొచ్చి ఇచ్చారు. వారి ప్రాణానికి ఏ ప్రమాదం జరగదని నాకు ప్రమాణం చేయండి. వారికేం కాదమ్మా. ఎంత పని చేసావమ్మా? నీకేమైనా పిచ్చి పట్టిందా? కట్టుకున్న పెళ్ళ ఎక్కడైనా మొగుడిలా పోలీసులకు పట్టిస్తుందా? నేను నెత్తి మీద పెట్టి ఒక్క మాట, ఇంకొక మాట కూడా తను ఎవరనకూడదు. తను నా కోసం ఈ పని చేసింది. తన స్థానంలో ఏ ఆడదున్నా ఈ పనే చేసి ఉండేది. నీ వచ్చే వరకు, నీ రాకపోయినా తన్నెవరూ బాధ పెట్టకూడదు. క్షమించండి. ఇదే మంచి అవకాశం. ఇవాళ వాడిని జైల్లో పెట్టి లేపారేయండి, లేదా ఏదో విధంగా తప్పించుకొచ్చేస్తాడు. అది కుదరదు సార్. శివాజీ నోట్తో పాస్వర్డ్ చెప్తేనే ఈ కంప్యూటర్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఇందులోని ఆధారాలన్నీ చెడిపోయే విధంగా ఒక సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ని సెట్ చేసి పెట్టాడు. ఏ వెరీ క్లెవర్ అల్గారిథం. దీన్ని ఓపెన్ చేయకుండా శివాజీని నేరస్తులని కోర్టులో నిరూపించలేమే. అయితే వాడిని విచారణగానే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చిత్తకబాది కంప్యూటర్ ఓపెన్ చేయించండి. వాడు మొదలెట్టిన కాలేజ్, హాస్పిటల్, ఇండస్ట్రీస్, మిల్లే కాదు, ఒక్క టాయిలెట్ కూడా ఉండకూడదు. వాంగ్మూలం తీసుకుని వాడిని అక్కడే క్లోజ్ చేసేయండి. కస్టడీలో చేస్తే రిస్క్ అండి, మేము ఇరుక్కుంటాం. అయితే విచారణ పూర్తయ్యాక తిరిగి జైలుకి తీసుకెళ్తున్నట్టు బాడీని వ్యాన్ లో ఎక్కించండి. నార్కెట్పల్లి హైవే దగ్గర ఆపి టీ తాగడానికి వెళ్తున్నట్టుగా వెళ్ళండి. అప్పుడు నువ్వు కిరాయి రౌడీల చేత వాడిని షూట్ చేయించి ఎవరో చంపినట్టు క్రియేట్ చేయి. అయ్యా, నేను ఏసీ ఆఫీసులో జీపు డ్రైవర్ని. మీ సాయం పొందినాడల్లో నేను ఒకనయ్యా. సాగుకు సిద్ధమైన మా అమ్మకి మీ ఆసుపత్రిలో నేను అయ్యా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చారు. చాలా థ్యాంక్స్ అయ్యా. కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా.